గడిచిన 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పేదింటి ఆడపడుచులను అన్ని రకాలుగా దగా మోసం చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా, కనీసం రేషన్ కార్డు ఇవ్వకుండా, ఫెన్షన్స్ కూడా అర్హులైన వారికి కూడా ఫెన్షన్స్ ఇవ్వకుండా 10 ఏళ్ళు వాళ్ళు నాంచి ఇవాళ ప్రజలందరూ వాళ్ళ నిజంగా కూడా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఇవాళ మేము ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లు ఏదైతే తీసుకున్నామో వాళ్ళందరికీ న్యాయం జరగాలి, అన్ని విధాలా వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల రూపంలో ఎవరికైతే పేదలకు అర్హులైన వారు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తూ ఉంది. గత 15 రోజుల నుంచి వచ్చిన అప్లికేషన్లన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని, ముఖ్యంగా ఏదైతే పేదింటి ఆడబిడ్డలు ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేదాకా, ఇందిరమ్మ ఇల్లు వచ్చేదాకా కూడా మేము అవిశ్రాంతంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఏదైతే ఈ నెల 26వ తారీఖు తర్వాత ఇవ్వదలుచుకున్న రేషన్ కార్డులు కూడా నిజంగా కూడా గత 10 ఏళ్ళుగా ఎవరికి రేషన్ కార్డు కూడా ఇవ్వలే. ఆ రేషన్ కార్డు ఏమో అన్నిటికీ లింక్ అయి ఉంది. ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే మరి మెడికల్కి సంబంధించినవి కానీ ఇతర అవసరాలన్నీ కూడా దానికి లింక్ అయినాయి. కాబట్టి తప్పకుండా అవి కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళ అన్ని ఏరియాల్లో. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి ప్రజాపాలన పెట్టుకున్న అప్లికేషన్లు అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. తప్పకుండా అర్హులైన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు కానీ రేషన్ కార్డు ఇచ్చే వరకు కూడా మేమంతా కష్టపడి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అండన ఉండి వారికి సేవ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేగాని రాబోయే రోజుల్లో మరి ఎవరెవరైతే ఫెన్షన్స్ కూడా లేవో, మరి విడో ఫెన్షన్స్ కానీ, మరి ఏదైతే మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ ఫెన్షన్స్ కానీ ఇంకా ఇతర కూడా అవసరాలు ఏముంటే కూడా తప్పకుండా ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి నిత్యం ఆయన ఎక్కడున్నా కూడా వీటి మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఎక్కడికక్కడ మా లోకల్ నాయకత్వం ఇవాళ మా బోయినపల్లి డివిజన్ తీసుకుంటే మా దండుగుల యాదగిరి గారు కానీ, ఇక్కడ మా డివిజన్ ప్రెసిడెంటు మరి మల్లికార్జున యాదవ్ కానీ, మరి ఇతర నాయకులు మా ముస్లిం సోదరులు షాహిన్ షా కానీ, అఖ్తర్ కానీ, మా అస్లాం కానీ, ఇలా ఎంతోమంది మా జహంగీర్ భాయ్ కానీ, ఇలా ఎంతోమంది నాయకులు ఇవాళ వాళ్ళ ప్రజల పక్షాన్ని నిలబడి ఏమేమి అప్లికేషన్స్ రాలేదో, ఇంకా ఎవరెవరు అప్లికేషన్లు పెట్టుకోలేదో, పెట్టుకుంటే వాళ్ళ అప్లికేషన్లు ఆన్లైన్ కాలేదో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా నిలబడి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మరింత వేగవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్.